హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు బంజారాస్ ముల్తానీ మిట్టి ఆరెంజ్ ఫేస్ ప్యాక్ యూజెస్ ఏంటో చూద్దాం. ఈ ప్యాక్ మీకు ఏ బ్యాంగిల్ స్టోర్లో అయినా లేకపోతే నార్మల్ స్టోర్స్లో కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఈ ప్యాక్లో 6 శాషేట్స్ వస్తుంది. నేను ఒక శాషెట్ తీసుకున్నాను. ఈ శాషెట్ మీకు చాలా రోజులు కూడా వస్తుంది. సో ఈ శాషెట్ మనం ఇప్పుడు ట్రై చేద్దాం. నేనైతే రెగ్యులర్గా యూజ్ చేస్తాను దీన్ని ట్వైస్ అ డే. మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ పౌడర్ వేసుకుందాం. పౌడర్ మనము ఇప్పుడు జస్ట్ వాటర్ యాడ్ చేసినా. నేను మీకు పింపుల్స్ ఏమన్నా ఉంటే మీరు ఓన్లీ వాటర్తో యూజ్ చేయండి. నాకు పింపుల్స్ ఉంది కాబట్టి నేను ఓన్లీ వాటర్తోనే యూజ్ చేస్తాను. మీకు పింపుల్స్ అలా ఏం లేకపోతే మీరు మిల్క్, కర్డ్, హనీ లేకపోతే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్సే. నాకు పింపుల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇదేం వేయట్లేదు. మనం జస్ట్ చేయితో ఇలా మిక్స్ చేసుకోవచ్చు. నాకు బ్రష్ యూజ్ చేయడం కంటే హ్యాండ్ యూజ్ చేయడమే చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనం హ్యాండ్ పైన ట్రై చేద్దాం. ఇది హ్యాండ్ పైన ఇలా స్క్రబ్ చేసుకుంటూ అప్లై చేయాలి. మనం స్క్రబ్ చేసుకుంటూ అప్లై చేస్తే మనకి పోర్స్ ఏమన్నా ఉంటే కూడా పోర్స్లో ఇది ఫిల్ అవుతుంది. ఫిల్ అయ్యి పోర్స్ కొంచెం మినిమైజ్ అవుతుంది. సో మనం ఇలాగే దీన్ని స్క్రబ్ చేస్తూ అప్లై చేస్తాం ఫుల్ హ్యాండ్కి. ట్యాన్ ఫాస్ట్గా రిమూవ్ చేయడానికి ముల్తానీ మిట్టి ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇది ట్యాన్ అయితే చాలా ఫాస్ట్గా రిమూవ్ చేస్తుంది. మీరు డేలో 2 times అప్లై చేసుకున్నా మీకు ఏం అవ్వదు. మీరు మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఈవినింగ్ అలా అప్లై చేసుకోవచ్చు. మీరు దీనికి హ్యాండ్స్, లెగ్స్, ఫేస్ అండ్ నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా హ్యాండ్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక 20 minutes వరకు ఫ్యాన్ కింద అలా కూర్చుంటే సరిపోతుంది. ఇది ఫుల్ డ్రై అయిన తర్వాత మనం దీన్ని వాష్ చేసేద్దాం. మీకు ఇంకా అప్లై చేసిన ముల్తానీ మిట్టి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈవినింగ్ అలా మళ్ళీ యూజ్ చేయొచ్చు. నా హ్యాండ్ మొత్తం డ్రై అయిపోయింది. సో దీన్ని మనం స్క్రబ్ చేసుకుంటూ వాటర్తో తీసేస్తాం. స్క్రబ్ ఇంపార్టెంట్ ఇక్కడ చాలా తీసేటప్పుడు. ఎందుకంటే స్క్రబ్ చేస్తే మనం పోర్స్లో ఉన్న ముల్తానీ మిట్టి మొత్తం బయటికి వస్తుంది. ఇంకా పోర్స్ కూడా మినిమైజ్ అవుతుంది. మనం స్లోగా వాటర్తో స్క్రబ్ చేసుకుంటూ తీసేద్దాం. వాష్ చేసేటప్పుడు మనం కొంచెం ఎక్కువ వాటరే యూజ్ చేయాలి. అది కంప్లీట్గా పోవాలంటే మనం వాటర్ కొంచెం ఎక్కువ యూజ్ చేయాలి. మీరు దీన్ని హ్యాండ్స్కి, లెగ్స్కి అండ్ నెక్ కూడా పెట్టుకోమని నేను రికమెండ్ చేస్తాను. మీకు స్కిన్ పైన ఏమైనా డస్ట్ ఉన్నా ఈజీగా వెళ్ళిపోతుంది ఇలా చేస్తే. నీట్గా వాటర్తో ఇలా కడిగేసుకున్నాము. సో ఇప్పటికీ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మీకు కూడా ఈజీగా కనిపిస్తుంది. నా హ్యాండ్ పైన ట్యాన్ కానీ డస్ట్ కానీ స్కిన్లో డల్నెస్ కూడా చాలా అంటే చాలా తగ్గింది. స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది ఇప్పుడు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదైనా ఫేస్ ప్యాక్ ఫేస్కి అప్లై చేసిన తర్వాత కంపల్సరీ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. ఏ మాయిశ్చరైజర్ అయినా పర్లేదు, బట్ కంపల్సరీ మాయిశ్చరైజర్ మాత్రం పెట్టుకోవాలి. ఈ ప్యాక్ ఎస్పెషలీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా 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 బెనిఫిట్స్ ఉంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్యాక్ ట్రై చేయండి కంపల్సరీ. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, కమెంట్, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. బాయ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.